ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం అనేది తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ టోటల్గా మనకి కంప్లీట్ అవ్వడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు, అదేవిధంగా ఎప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి. టోటల్గా మనకి ముందుగానే నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకి పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 7/1/2019 నుండి మనకి 28/1/2019 వరకు అప్లై అయినా చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆన్లైన్ ప్రొడక్షన్ చూసుకుంటే 4/2/2019 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ 10/2/2019 ఉంటుంది. సో డేట్ ఆఫ్ అప్లోడింగ్ రిజల్ట్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ 22/2/2019 ఉంటుంది. అదేవిధంగా టెన్స్ టు డేట్ ఆఫ్ ఎస్పీపీటీ చూసుకున్నట్టయితే మనకి 4/3/2019 నుంచి 7/3/2019 వరకు ఉంటుంది. డైరెక్ట్గా ఫైనల్ సెలక్షన్ రిజల్ట్స్ మాత్రం 11/3/2019 ఉంటుందని చెప్పేసి మనకి పూర్తి సమాచారం పెట్టడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు, ఈ యొక్క టోటల్ నోటిఫికేషన్ కంప్లీట్ కావడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను పూర్తిగా పోస్టుల వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. సో పోస్టుల వివరాలు కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ టోటల్గా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్త్ ప్రొడక్షన్లో మనకి కెమికల్ డిసిప్లిన్లో మనకి టోటల్గా 14 ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్లో 8. టోటల్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు 42 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 24 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీకి 7, అదేవిధంగా ఎస్టీకి 1, ఓబీసీకి 10 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్గా 5 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. సో ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇవ్వడం కూడా జరిగింది. సో జూనియర్ ఇంజనీరింగ్కి మనకి ప్రొడక్షన్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ అడగడం జరిగింది. అదే ప్రతి దానికి ఒక క్వాలిఫికేషన్ మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది, కొన్నిటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. బట్ మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అప్లై అయినా చేసుకోవచ్చు. సో పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ IOCLకి వెళ్ళి కూడా మీరు ఏమైనా అప్డేట్స్ కావాలని కూడా పొందవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే 18 నుండి 26 సంవత్సరాలు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. సో డేట్ ఆఫ్ మనకి ఇక్కడ చూసినట్టు ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ద డేట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ పాస్ క్వాలిఫికేషన్ అంటే మనకి 31/12/2018 లోపే క్వాలిఫికేషన్ టోటల్గా మనకు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. సో ఇక్కడ మీరు ఇది మేజర్ థింగ్ మనకి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎంత కేబీలో ఉండాలి, మినిమం 50 కేబీలో ఫోటో ఉండాలి. సో ఇలా మనకి పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, సో మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఇలా మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని చదువుకొని అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే IOCL నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో అప్లై చేయడం డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.